కార్మిక సోదరులు సోదరిమణులకు ఇతర కంపెనీల నుండి ఇక్కడ మన విజయాన్ని కాంక్షిస్తూ హాజరైనటువంటి కామ్రేడ్స్, పిలుపు యూనియన్, ఇతర యూనియన్ నాయకులు, ఈ కంపెనీ కాంట్రాక్ట్ వర్కర్స్, అప్రెంటిస్ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. 41 సంవత్సరాలు అయింది ఇక్కడ సిఐకు జెండా పెట్టి. 41 సంవత్సరాల తర్వాత కొంతమంది ఇక్కడ మన ఐక్యతను దెబ్బకొట్టడానికి ఇవాళ దారి తప్పినటువంటి వ్యక్తులు కార్మికుల ప్రయోజనాల కంటే కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ సొంతంగా మరి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పైశాచిక ఆనందం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టి తమ ఆనంద పడడం కోసం ఇవాళ ఇక్కడ ఐక్యతను చీలగొట్టే ప్రయత్నం చేశారు. మరి 2 సంవత్సరాల కింద జరిగిన ఎన్నికల్లో మరి ఆనాడు 149 ఓట్లతోటి కార్మికులు ఇక్కడ సిఐతో తిరుగులేని శక్తి అని చెప్పేసి నిరూపణ చేశారు. 2 సంవత్సరాలు అయిపోయింది. మరి మేము అనుకున్నాం జరిగిందేదో జరిగింది, తెలుసో తెలియకనో యూనియన్ పెట్టారు, ఇక అందరం కలిసే ఉన్నాము అని అంటారేమో అని చెప్పి మేము ఆశపడ్డాం. ఇవాళ మేము ఆ రకంగా ఐక్యత వస్తుందేమో ఈ కంపెనీలు అనుకున్నాం. దానికోసం మేము లేబర్ కమిషనర్ దగ్గరికి పోయి ఎన్నికలు కావాలని అడగలేదు. ఎందుకంటే లేబర్ కమిషనర్ ఇచ్చినటువంటి లెటర్లు స్పష్టంగా ఉంటుంది, 2 సంవత్సరాలు కానీ తర్వాత ఎన్నికలు జరిగేంత వరకు కానీ ఇదే యూనియన్ కొనసాగుతుంది అని చెప్పి లేబర్ కమిషనర్ స్పష్టంగా మన మెజారిటీలో నిరూపించుకున్నాం. 39 సంవత్సరాలు ఇక్కడ మరి పనిచేసి 13 వేతన ఒప్పందాలు చేసిన తర్వాత మన మీద ఛాలెంజ్ చేశారు. ఇంకో పోటీ సంఘాన్ని తెచ్చిపెట్టారు. అయినా కూడా కార్మికుల అండతోటి, కార్మికుల మద్దతుతోటి ఇవాళ మెజారిటీ యూనియన్ గా వేతన ఒప్పందాన్ని అత్యంత జయప్రదంగా వేతన ఒప్పందం పరిష్కారం చేసి కార్మికులకు సుమారు 18,000 నుంచి 20,000 రూపాయల వేతనాలు ఇది హైదరాబాద్ చుట్టుపక్కల కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక చారిత్రాత్మకమైనటువంటి అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఆనాడు కొన్ని సమస్యలు చెప్పారు. అవన్నీ కూడా మేము హామీ ఇచ్చాము, మేము వాటిని పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా చెప్పాము. అయినా కూడా ఇవాళ కార్మికులను చీల్చడమే ఇవాళ ఒక ఎజెండాగా పెట్టుకున్నటువంటి శక్తులకు ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో 131 సంవత్సరాల తర్వాత సీక్రెట్ బ్యాలెట్ లో లేబర్ కమిషనర్ పెట్టిన ఎన్నికల్లో గెలిచాము. ఇప్పటికైనా ఆలోచించాలి. ఐక్యంగా ఉంటే ప్రయోజనాలు వస్తాయి, ఐక్యంగా ఉంటే కార్మికులకు రక్షణ ఉంటుంది. ఇవాళ లేబర్ చట్టాలు, కార్మిక చట్టాలు రద్దయిపోయినాయి, కొత్తగా లేబర్ కోడ్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుభవం కలిగినటువంటి ఒక నాయకత్వం ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఉద్యోగ భద్రత ఉంటుంది. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున వేతనాలు పెరిగినాయి, ఉత్పత్తి ఖర్చు పెరిగింది అని చెప్పి యాజమాన్యం చెప్తా ఉంది. మరి రాబోయేటువంటి వేతన ఒప్పందం గత ఒప్పందం కంటే కూడా భారీ స్థాయిలో మరొక చారిత్రాత్మక వేతన తప్పనిసరిగా మీకే అంకితం చేస్తున్నారు. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా మీకు పెద్దన్నగా నిలబడతాను. నాకు మీరు ఇచ్చినటువంటి ఈ విజయము ఇవాళ మరొక మార్గనిర్దేశం చేస్తూ ఉంది. నా బాధ్యతను పెంచింది. నేను మరింత కార్మికులకు సన్నిహితమై ఈ రోజు వస్తున్న కొత్త ఛాలెంజెస్ ని ఎదుర్కోవాలని చెప్పేసి కూడా ఇవాళ నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. అట్లాగే ఈ రోజు కార్మికుల సంఖ్య తగ్గిపోతా ఉంది.
సీనియర్స్ రిటైర్ అవుతా ఉన్నారు బ్యాచ్ల వారీగా. రాబోయే 3-4 సంవత్సరాల్లో ఎక్కువ సంఖ్యలో కార్మికులు రిటైర్ అయ్యే అవకాశం ఉంది. మరి ఉన్న వాళ్లకు భద్రత ఉండాలంటే, వీళ్ళ బార్గెనింగ్ కెపాసిటీ పెరగాలంటే, సమిష్టి బేరసారాల హక్కు కొనసాగాలంటే కార్మికుల యొక్క సంఖ్య కూడా పెరగాలి. దాని గురించి మన యూనియన్ కొట్లాడుతూ ఉంది. కాబట్టి జూనియర్ కార్మికులకు కూడా భరోసా ఇస్తున్నాం, మీరు రిటైర్ అయ్యేంత వరకు దేనికి భయపడకుండా ఇవాళ మీరు మీ ఉద్యోగాలు కొనసాగించండి, మీ కుటుంబాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి, మీ జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోండి. ఆ రకంగా ఈ యూనియన్ మీకు అండగా నిలబడుతుంది. మూడో విషయం చెప్తున్నాను, ప్రతి సంఘానికి ఒక సంస్కృతి, ఒక కల్చర్ ఉంటుంది. శాండిక్ ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పడ్డది మొదలు నిన్న చెప్పాను మీటింగ్ లో, నేను మళ్ళీ చెప్తున్నాను, మాకు కులం మీద విశ్వాసం లేదు, మతం మీద విశ్వాసం లేదు, ప్రాంతం మీద విశ్వాసం లేదు, మాకు కార్మికుల నేను కార్మికుల ఐక్యత కోసం నిలబడేటువంటి వాళ్ళం. కార్మికుల ఐక్యతను పెంపొందించే రాజకీయాలను బలపరుస్తాం, ఆ రాజకీయాల కోసం నిలబడతాం. కార్మిక వర్గంలో చిచ్చు పెట్టేటువంటి ఏ రాజకీయాన్నైనా, ఏ కులాన్నైనా, ఏ మతాన్నైనా, ఏ ప్రాంతాన్నైనా మేము తిరస్కరిస్తామని చెప్పేసి కాబట్టి మేమందరం ఎక్కడి నుంచో వచ్చాము, ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాం, భద్రతతోటి ఉన్నాము, అన్నదమ్ములాగా ఉన్నాము. ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు తోడు నీడగా నిలబడదామని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ, మరి మీరు ఇచ్చినటువంటి ఈ విజయం తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశంలోనే ఇవాళ ఒక గొప్ప స్ఫూర్తినిచ్చేటువంటి విజయాన్ని మీరు అందిస్తారు. 157 మంది వర్కర్స్ ఉన్న కంపెనీలో ఈ రోజు 131 ఓట్ల మెజారిటీ ఇవ్వడానికి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అయితే ఒక విషయం ఇంకా బాధ పెడతా ఉంది మనల్ని. నిన్న మాట్లాడుకున్నాం, మనకి ఎవరైతే సభ్యత్వం ఇచ్చారో వాళ్ళందరూ సీక్రెట్ బ్యాలెట్ లో కూడా మనకే సభ్యులుగా ఉండాలని మనం కోరుకున్నాం, అప్పీల్ చేశాం, రిక్వెస్ట్ చేశాం, విజ్ఞప్తి చేశాం. కానీ ఇంకా సుమారుగా నాకు తెలిసి మనది 168 సభ్యత్వం. ఒకరో ఇద్దరు శ్రేయ విలాసులు సభ్యులు కాకపోయినా మనతో ఉన్నారు, మాకు తెలుసు ఆ విషయం. ఇవాళ అంటే సుమారుగా 170లో ఇద్దరు రాలేదు, 168. మనకి ఇవాళ 157 ఓట్లు వచ్చినాయి. అంటే ఇంకొక 11 మంది నేను వాళ్ళకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మొదటిసారి తప్పు చేశారు, రెండోసారి చేయకు మిత్రమా అని చెప్పాం. అయినా చేశారు. ఆలోచించుకోండి. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి రేపు ఎవరిని అనుమాన పడకండి, ఎవరు నేను పల్లెత్తు మాట అనకండి. ఎవరు వేశారో ఎవరు వేయలేదో మనం ఇప్పుడు గుర్తించలేము. అపోహలతోటి, అనుమానాలతోటి వాతావరణాన్ని కలుషితం చేయకండి. మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఇంకా దారి తప్పి ప్రవర్తిస్తున్నారు, మన లోపల వాళ్ళకి ఏమి లోపం కనిపిస్తున్నదో అది తెలుసుకొని ఆ లోపాన్ని సరిదిద్దుకునే బాధ్యత మన యూనియన్, మన నాయకత్వము మనమే తీసుకుందాం. మళ్ళీ ఎన్నికలు ఈ కంపెనీలో జరగొద్దు అనుకుంటున్నాం. ఒకవేళ జరిగితే మన సభ్యత్వం అంతా మనకు సీక్రెట్ బ్యాలెట్ లో రావాలి, అట్లాంటి చరిత్రను సృష్టించాలి. ఇప్పటికే శాండిక్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ రాష్ట్రంలో గాని, ఉమ్మడి రాష్ట్రంలో గాని, ఈ దేశంలో గాని అనేక ఆదర్శవంతమైనటువంటి చరిత్రను సృష్టిస్తూ ఉంది. నిన్ననే మేము సమావేశంలో ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ నాయకులు గుర్తు చేసుకున్నారు, ఒక యూనియన్ ఉంది పటంచెరులో, సంఖ్య తక్కువనే ఉంటది 200, కానీ ఆ యూనియన్ కార్మికులకు కష్టాలు వచ్చినా పట్టించుకుంటది, రైతులకు కష్టాలు వచ్చినా పట్టించుకుంటది, పశువులకు పశుగ్రాసం లేకపోయినా ఆ యూనియన్ పై పశుగ్రాసం పంచుతుంది. అది యూనియన్ అంటే, కార్మికోద్యమం అంటే ఇది అని చెప్పి ఈ రోజు నేను చెప్పిండ్రు అని అంటే అదొక చుక్కరాముల కీర్తి కాదు. ఈ మొత్తం కార్మికుల యొక్క
సమిష్టి కృషి ఫలితం అని చెప్పేసి తెలుసుకుంటున్నాను. కాబట్టి దయచేసి మనం నమ్రతగా ఉండాలి. కార్మికులు అందించిన ఈ విజయంతో మరింత నమ్రతగా ఉందాము. నమ్రతగా ఉండడమే కష్టము, రెచ్చిపోవడం చాలా తేలిక. ఈ రోజు కొద్దిమంది టెంట్లో నాతో అన్నారు, అన్నా నువ్వెందుకు నిన్న అంత సంవేదంతో అప్పీల్ చేసినవు ఎందుకు అని చెప్పేసి అడిగారు. నేను చెప్పాను, మనం బాధ్యత కలిగిన వ్యక్తులం. ఒక జాతీయ కార్మిక సంఘంకు పనిచేస్తా ఉన్నాం. అఖిల భారత సిఐటి ఉపాధ్యక్షులుగా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా నేను పనిచేస్తా ఉన్నాను. నాకు కార్మికుడు శత్రువు కాదు. కార్మికుడు తెలుసో తెలియకనో తప్పుదారిలో పోతా ఉంటే సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అప్పీల్ చేశాను. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి. సామెత చెప్తాం, ఎత్తుకుంటే సంఖలో ఉండాలి, దించితే చేయబట్టుకొని దారి నడవాలి. ఈ రెండుగా అన్నటువంటి వాళ్ళను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది భవిష్యత్తులో నేర్చుకుందాం. భవిష్యత్తులో ఎవరు మనతో కలిసి వస్తారు, ఎవరి వల్ల మనకు ఆటంకాలు సృష్టిస్తారు అనే దాన్ని బట్టి మనం నిర్ణయం ఉండాలి. కాబట్టి ఈ విజయం గొప్ప విజయం. ఈ విజయం నేను శాండ్విచ్ కార్మికులకు అంకితం చేస్తున్నాను. ఇవాళ అనేక మంది కామ్రేడ్స్, ముఖ్యంగా ఆఫీస్ బేరర్స్, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సోదరుడు పాండంగారెడ్డి, మరందరూ ఆఫీస్ బేరర్స్ మరి గత వారం 10 రోజుల నుంచి అహోరాత్రులు కష్టపడ్డారు. అనేక రకాలుగా టెన్షన్ తీసుకున్నారు. నేను బయట ఉండొచ్చు, రకరకాల ఉద్యమాల్లో రకరకాల బాధ్యతలు ఉన్నప్పటికీ ఎక్కడ గ్యాప్ రాకుండా ప్రెసిడెంట్ గాని, జనరల్ సెక్రటరీ గాని, ఇవాళ ఆఫీస్ బేరర్స్ గాని, కార్యవర్గ సభ్యులు గాని, మీ అందరూ కూడా ఇవాళ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఈ ఎన్నికల పోరాటాన్ని తక్కువ సమయంలో 3-4 రోజుల సమయంలోనే ఇవాళ ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇక్కడ సాధించుకున్నాం. ఈ విజయాన్ని పునాదిగా చేసుకున్నాం. నేను మీకు హామీ ఇచ్చిన పద్ధతిలో మరి రాబోయే వేతన ఒప్పందం తొందరలో పూర్తి చేద్దాం. రిటైర్డ్ కాబోయేటువంటి కార్మికులకు ఇబ్బంది లేకుండా ఏదైతే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానం ప్రకారంగా ఎక్కువ కష్టపడదాం, ఎక్కువ మీటింగులు పెట్టించుకుందాం. తొందరగా మీటింగులు పెట్టించుకొని మేనేజ్మెంట్ మీద ఒత్తిడి చేసి మన ఏ ఒక్క సౌకర్యం కోల్పోకుండా మరిన్ని కొత్త సౌకర్యాలు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అట్లాగే ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో ఆ రిటైర్మెంట్ అవుతున్నటువంటి కార్మికుల స్థానంలో కొత్త కార్మికులు రావాలి అనేటువంటి మన డిమాండ్ ఏదైతే ఉందో ఈ డిమాండ్ ఆ రకంగా ఉద్యోగ భద్రత సాధిద్దాం. మీ అందరికీ కావాలి ఉద్యోగ భద్రత. నేను ఈ కంపెనీలో 40 ఏళ్ళు పనిచేసి రిటైర్మెంట్ అయ్యాను. నిన్న కూడా చెప్పాను, ఉద్యోగిగా కార్మికుడిగా ఈ కంపెనీలో 40 ఏళ్ళు మీతో ఉన్నాను. ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీగా 5 ఏళ్ల నుంచి మీతో పాటు పనిచేస్తున్నాను. రిటైర్డ్ అయ్యే వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి, మీకు రిటైర్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు ఇక్కడ మెడికల్ కంపెనీ కడతా ఉంది. మరొక 5 ఏళ్ళు కూడా పొడిగించాం మన అగ్రిమెంట్ లో. అంటే రిటైర్ అయినటువంటి వాళ్ళు ఆలోచించుకోవాలి, ఒక 75 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఈ సంస్థ మనకు ఉండాలి, ఈ కంపెనీ ఉండాలి, దినదిన మీద అభివృద్ధి కావాలి, మన జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. ఇది మనకు తెలిసిన విద్య, మన అనుభవం. మనం ఎన్నో విజయాలు సాధించుకున్నాం. ఎవడో వచ్చి మనకు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తాడంట, విన్నామా? ఎవడో వీడియోలు పెడతా ఉంటాడు, గిఫ్ట్ పాలసీ అంట. మరి పూనాలో ఉన్న అగ్రిమెంట్ వస్తాయా, ఆకాశం నుంచి ఊడిపడతాయా? ఒక్కసారి మనం ఆలోచన చెయ్యాలి. ఎవరిని తప్పుదారి పట్టిస్తూ ఇక్కడ అంతా చైతన్యం కలిగినటువంటి ఒక సైనికుల లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇవాళ తాలు ధాన్యం తూర్పాల పట్టిన తాను అటుపోయింది, గట్టి గింజలన్నీ నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విజయాన్ని మరి మనం నమ్రతగా స్వీకరించి మరిన్ని అద్భుతమైనటువంటి విజయాలతో కార్మిక వర్గానికి సన్నిహితమైన ఇంకొక 12 మంది కార్మిక సోదరులు ఎందుకు మన చుక్క గుర్తు మీద ఓటేయలేదో పరిశీలించుకుందాం. అంతేగాని ఎవరిని తప్పు మాత్రం దయచేసి పట్టొద్దు, ఒక్క పల్లెత్తు మాట కూడా అనొద్దు. మీరు ఇది నా మాటను జవదాటితే చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఎవరు కూడా
పలానోడేయలేదని అనకండి. అది శత్రువుకు ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడదు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎందుకు చేయలేదు గమనించాలి. ఏమి లోపాలు ఉన్నాయి, మనం సరిదిద్దుకోవాల్సిన ఏమున్నాయి, మనలో వాళ్ళకి ఏమి లోపం కనబడ్డది పరిశీలించుకుందాం. మనకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. అందుకని ప్రజాస్వామ్యబద్ధంగానే సమస్యల్ని పరిష్కారం చేసుకొని కార్మికులను గరిష్ట స్థాయిలో ఐక్యత సాధించి కార్మికులకు తలలో నాలుకలాగా ఉందాం, కార్మికులకు రక్షణగా ఉందాం. ఇవాళ రాబోయే పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీకు సిఐటి మరి తోడుగా నీడగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు కూడా ఆ రకంగా ఇప్పటికే సిఐటి ఉద్యమానికి, కార్మికోద్యమానికి ఎనలేని సహాయము, సహకారము, సంఘీభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది మీరు విరాళాల రూపంలో కావచ్చు, మరి కార్యకర్తలను అందించే విషయంలో కావచ్చు. రాబోయే కాలంలో కూడా ఈ వరవడిని కొనసాగించడానికి మీరందరూ కూడా కంకణదారులు కావాలని చెప్తూ నేను మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. Long live Sandvik Employees Union! Long live Sandvik Employees Union! Not Salam Congress!